ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇదేంటంటే మనం ఫంక్షన్‌లో తింటుంటాం కదా! ఆ టేస్ట్ వస్తదనమాట. సో, ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ ఏసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏసుకొని బాగా వేపుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల ఏందంటే మనకు కొంచెం వాటర్ పైకొస్తదనమాట. నీచు నీళ్ళు అందులో ఉంటాయి కదా వాటర్ అది పైకొస్తది. అది వచ్చిన తర్వాత అందులోని టమాటాలు, ఉప్పు, పసుపు, పుదీనా అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని వేపుకుంటాం. అది కొంచెం వేగిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకొస్తది. అప్పుడు అందులోని కారం వేసుకుంటాం. ఇలా కారం వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బావుంటది. అండ్ కారం ఏంటంటే నూనెలో కొంచెం వేగుతుంటే అది మనకి పచ్చివాసన రాకుండా ఉంటదనమాట. అలా అయిన తర్వాత అందులో అల్లము, వెల్లుల్లి, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్టు చేసుకొని అది వేసుకోవాలి. అది కూడా కొంచెం నూనెలో మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గనిస్తే కొంచెం పచ్చివాసన రాకుండా ఉంటది. అది అయిన తర్వాత కొంచెం మసాలా నీళ్ళు ఉంటాయి కదా! అవి కూడా అందులో వేసుకొని మనకి ముక్క ఉడికేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. అదేంటంటే కొంచెం మసాలాలో బాగా ముక్క ఉడుకుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మూత పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు ఒక ఉడికొచ్చిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. ఇలా పచ్చిది కరివేపాకు వేసుకుంటే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా మూత పెట్టుకొని బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకుని గరం మసాలా ఉంటుందన్నమాట. ఆ గరం మసాలా వేసుకుంటాం. వేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత అంటే కొంచెం ఒక 10 నిమిషాలు దించేస్తామన్నాగా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించుకుంటే వేడివేడిగా చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది.